సీతమ్మ వారి గురించి ఆయన మాట్లాడాడు. నేను అదే చెప్తా ఉన్నాను. ఆయన ఎక్కడ మాట్లాడాడు అంటే కరుణాకర్ సుగుణ గురించే. మీరు అందుకంటున్నారు పూర్తి వీడియో తీయండి. పూర్తి వీడియోలో కరుణాకర్ సుగుణ బైబిల్లో స్త్రీల కోసం వివక్ష ఉందని చెప్పి పాత నిబంధనలో యెహోవా దేవుడే స్త్రీల మీద అనుమానం కలిగితే రాళ్ళతో కొట్టి చంపండి. చెందినటువంటి మత ప్రబోధకులైనా సరే వారి ఉనికి కోసం సమాజాన్ని ఎరగా వేసుకొని మతాల పేరుతో విద్వేషాలు కరుణాకర్ సుగుణ క్వశ్చన్ రేజ్ చేయడం బట్టి ఆయనకు ఆన్సర్ ఇస్తూ బైబిల్లో స్త్రీల మీ ఉనికి మీరు కాపాడుకోవాలి అంటే మతాన్ని ఉనికి కాపాడుకోవాల్సిన అవసరమే లేదు బ్రదర్. ప్రపంచ 200 దేశాల్లో మరి ఎందుకు ఇతర మతాలకు చెందినటువంటి దేవుళ్ళని కించపరిచేలాగా మీరు మీరు చూస్తే మీకు అనుకూలంగా మీ ఉనికిని మీరు చాటుకోవడానికి మీ యొక్క మీరంటున్న వాదన మీదే కరెక్ట్ అని చెప్పి అనుకోవడానికి ఈ వీడియో వైరల్ చేసి కరెక్ట్ పేరెత్తట్లేదు. అన్ని మతాల్లో ఉన్నటువంటి మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వారి ఉనికిని వారు కాపాడుకునేందుకు ఇతర మతాలకు చెందినటువంటి దేవుళ్ళను దూషించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అన్న పాయింట్ ప్రకారంగా వారు ఉనికిని కాపాడుకోవడానికి ఇతరులని లూప్ లో పెడితే మాత్రం అది రాంగ్ అంటాను. మరి నేనేమంటాను వాస్తవం మాట్లాడాలి వద్దా? మరి ప్రవీణ్ పగడాల గారు హిందూ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి ఆయన కించపరిచేలాగా మాట్లాడితే కించపరచలేదు కరుణాకర్ సుగుణ. ఇప్పుడు అందుకే పూర్తి వీడియో చూడండి అంటున్నారు. అక్కడ ఇద్దరు వక్తలు కనబడతారు. ఇక్కడ మీరు చూసిన వీడియోలో ప్రవీణ్ అన్న ఒక్కడే కనబడతాడు. దాని తర్వాత దానికి ముందు మీరు చూస్తే ఇద్దరు ముగ్గురు ఉంటారండి. ఆ ప్యానెల్ లో ముగ్గురు వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాను పరిచేలాగా ప్రవీణ్ పగడాల గారు మాట్లాడలేదు. అందుకే అంటా ఉన్నానండి ప్రవీణ్ అన్న వీడియో ఒక్కటే మీ దగ్గర ఉన్నది. దానికి ముందు చూడండి తర్వాత చూడండి. ముగ్గురు వ్యక్తుల ప్యానెల్ లో కనబడతారు. ఒక బ్లూ షర్ట్, ఒక పింక్ షర్ట్, ఎల్లో షర్ట్, గుడ్ అయిన కళ్ళు ఉండవు. గుడ్ అయిన ఫస్ట్ మాట్లాడతారు. దాంట్లో ప్రవీణ్ అన్న మాట్లాడతారు. సందర్భంలో మరి ప్రవీణ్ పగడాల గారు ఏమన్నారు? ఆ సందర్భంలో ప్రవీణ్ అన్న సీతమ్మ వారి గురించి ఎందుకు మాట్లాడారు అంటే కరుణాకర్ సుగుణ లేవనెత్తిన క్వశ్చన్ ఏదైతే ఉందో బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో యెహోవా దేవుడు స్త్రీల విషయంలో వివక్ష చూపించి ఉన్నాడు అని చెప్పి కరుణాకర్ సుగుణ ఏదైతే క్వశ్చన్ లేవనెత్తాడు. అరే బాబో బైబిల్లో వివక్ష లేదురా నాయనా, మీ దేవుడైన రాముల వారు ఎవరైతే ఉన్నారో ఆయనే వివక్ష చూపెట్టాడు. ఈ క్వశ్చన్ కి కరుణాకర్ గారికి క్వశ్చన్ హిందువులు ఆరాధిస్తారు కదా. మరి శ్రీరాముల వారి వ్యక్తిత్వం గురించి ఆయన అలా మాట్లాడితే, ఆయన గుణగణాల గురించి మాట్లాడితే మీరు ఆ వీడియో తీయాలి. వీడియో తీస్తే గానీ ఇప్పుడు మనకు బయటికి రాదు. ఫుల్ వీడియో మీకు చూపెడతా. ఆయన అన్న మాట ఏందో మనకు క్లియర్ గా తెలియాలి. ఆయన అన్న మాట ఏంటంటే మీ గ్రంథాల్లో మతానికి సంబంధించినటువంటి మత ప్రబోధక అయినా అది హిందువుల ప్రబోధకులైనా సరే, ఎందుకంటే దేవుళ్ళను చనిపోయే వ్యక్తిని మనం తప్పుడుగా చిత్రీకరించొద్దండి. చనిపోయిన వ్యక్తిని మనం తప్పుడుగా చిత్రీకరించొద్దు. ఇదిగో నేను చూపెడుతున్న వీడియో మీరు చూడండి. అందుకంటే పూర్తి వీడియో వినిపించండి. కొంతమంది దొంగలు ముగ్గురున్నారా లేదా? నేను చెప్పాను కదా పింక్, బ్లూ, ఎల్లో ముగ్గురున్నారు ప్యానెల్లో. చర్చిలో మాట్లాడింది వినిపిస్తాను. ఇప్పుడు వినిపించండి. నేను క్లారిటీ ఇస్తా ఉన్నాను. ఎల్లో షర్ట్ గుడ్ అయిన మాట నేను పూర్తిగా విన్నాను. కరుణాకర్ సుగుణ కోసం ఎల్లో అయిన ఆన్సర్ ఇచ్చిన తర్వాత ప్రవీణ్ అన్న మాట్లాడతాడు. ఇగో పక్షవాతము అంటే హిందూ మతం మీద బురద జల్లకపోతే ప్రవీణ్ పగడాల గారికి రోజు గడవదా? డిబేట్ అండి. బురద చల్లడం కాదు. డిబేట్ ఎవరిదైనా సరే ఏమన్నాడు మనం కంప్లీట్ చేద్దాం. కాదు బ్రదర్, ఒక్క నిమిషం బ్రదర్. నేను అడిగేది స్టార్ట్ అయింది. రాముడు ఏమంటున్నారు? దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ అండి. రాములు వారు ఏమంటున్నారు అని చెప్పి స్టార్ట్ అవుతుంది. రాములు వారు ఏమన్నారు? ఇంటలెక్చువల్ పర్సన్ ప్రపంచంలో లేరండి. ఎవరు? ఇంటలెక్చువల్ అయితే రాములు వారు ఒక్క నిమిషం, రాముల వారు ఏ కాలంలో జన్మించారు? ఆయన కన్వర్జేషన్ అసలు ఈయన చెప్తారు. రాములు వారు ఏం చెప్పారో ఆ పుస్తకంలో ఏముందో ఆ మాట నా సొంత భాషలో చెప్తానని చెప్పి రాములు వారు ఏం పుస్తకంలో ఉందో నాకు ప్రూవ్ చేయగలరు. ఏమన్నాడో ఆయన చెప్పిన మాటలు ఏ గ్రంథంలో ఉందో, ఏ శాస్త్రాల్లో ఉందో, ఏ ఉపనిషత్తుల్లో ఉందో నాకు ప్రూవ్ చేయగలరా మీరు? ఇప్పుడు మనం అదే అండి పుస్తకాలు వేసుకొని కూర్చుందాం. ఇప్పుడు మనం పుస్తకాలు వేసుకొని కూర్చొని ఇప్పుడు ఆయన ఏ వర్షంలో ఎక్కడ ఏం చెప్పాడో మనం తీసి చూస్తే అప్పుడు మనకు బయటికి తెలిపోతుంది.
అర్థమైపోద్ది. అంటే నేను ఈ సందర్భంగా అనేది ఇప్పుడు ఏంటంటే brother, నేను అనేది ఏంటంటే కేవలం సొంతగా చెప్పాడు నేను చూసాను వీడియో వైరల్ అయితే ఉంది. పైన thumbnail కూడా పెట్టారు, రామాయణం చదివింటే బాగుంటుంది, రామాయణం చదివి ఏడ్చింటే బాగుంటుంది, రకరకాలుగా పెడతా ఉన్నాడు. ఈయన చెప్పేది క్లియర్ గా ఏమంటా ఉన్నాడు, ఆయన రామాయణం గురించి శ్రీరాములు కించపరిచేలాగా మాట్లాడారు, అలాగే లేదా భగవద్గీత గురించి కించపరిచేలాగా మాట్లాడారు. కించపరిచింది లేదు, అందుకే అంటా ఉన్నాను ఈ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటా ఉన్నాను. శ్రీరాములు వారు చెప్పిన మాట శ్రీరాములు వారు ఏం చెప్పారో ప్రవీణ్ పగడాల గారికి ఎలా తెలుసు అనేది కదా నేను అడుగుతుంది. రామాయణం తీయండి, ఆయన ఏం మాట్లాడారు మనం చూసుకుంటే అధ్యాయులు ఏం చెప్పాడు ఎక్కడ అంటే శ్రీరాములు వారే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయనే కించపరుచుకునేలాగా ఆయన బుక్ రాశారు. ఉద్దేశం అదే కదా, ఆయన బుక్ రాశారు కదా, ఆయన చెప్తున్నారు కదా చెప్పినట్టు ఏ మతానికి చెందిన వారైనా సరే ఇలా వారి ఉనికిని వారు కాపాడుకునేందుకు ఇతర మతాలకు చెందినటువంటి దేవుళ్లను లేదా ఆ మతాచారాలను అసభ్యంగా మాట్లాడేటువంటి హక్కు ఎవరికి ఉంది? అసలు ఎవరికి లేదు. మరి ఎందుకు మాట్లాడదాం కూడా తప్పు అని చెప్పి నేను అంటాను. కానీ ఆయన మాట్లాడింది ఏంటి? శ్రీరాముడు వారు చెప్పిన మాటను నేను చెప్తున్నాను. శ్రీరాములు వారు ఏం చెప్తారో ప్రవీణ్ పగడాల గారికి ఎలా తెలుసు? ఆయన చదువుకుని అయితే చెప్పడుగా, ఆయన చదువుకుని చెప్పింటాడా? ఏ గ్రంథం చదువుకునే ఇంత 1,00,000 మంది జనాలు మంది ఫాలోవర్స్ ఉంటారు? గ్రంథం చదివి శ్రీరాముల వారు చెప్పిన మాటల్ని ఈయన చెప్పారు. రక్షణ టీవీ డిబేట్ లో మీరు 6 years 7 years బ్యాక్ నుంచి ఆయన చేస్తా ఉన్నాడు. మన హిందూ ధర్మంలో టాప్ కరుణాకర్ సుగుణ కూడా అటెండ్ అయ్యాడు. అదే బ్రదర్, డిబేట్స్ హిందూ ధర్మంలో డిబేట్స్ లో ఏ శాస్త్రాల్లో, ఏ వేదాలలో, ఏ ఉపనిషత్తుల్లో, ఏ పురాణాలలో మా నమ్మకం శ్రీరాముల వారు ఆయన అంటే ప్రవీణ్ పగడాల గారి మాటలు మాట్లాడినట్టుగా ఆధారాలు ఉన్నాయి. మా నమ్మకం ఏంటంటే మరొక అంబేద్కర్ ప్రవీణ్ అన్న అని చెప్పి మేము నమ్ముతాం, మరొక గాంధీ గారు అని చెప్పి మేము నమ్ముతాం, అంత గొప్ప వ్యక్తి అని చెప్పి. మరొక మరాఠీల కోసం ఛత్రపతి గారు ఏ విధంగా ఫైట్ చేస్తారో క్రైస్తవుల తరపున ఫైట్ చేస్తారు. ఈజ్ వన్ మోర్ ఛత్రపతి ఫ్రమ్ ద క్రిస్టియానిటీ అని చెప్పి మేము నమ్ముతాం. ఈజ్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్, ఆయన దగ్గర ఉన్నంత జ్ఞానం మరొక దగ్గర లేదని చెప్పి ఎన్నోసార్లు ప్రూవ్ అయినాయి. బ్రదర్, లేదండి. అయితే ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు ఆయన రెచ్చగొట్టాడు అనుకుందాము, సరే మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఏ క్రైస్తవుని అడిగినా నన్ను అడిగినా కూడా ఆయన తప్పు కాదని చెప్పి ఎవరైనా ఒప్పుకుంటాడు. నేను చెప్పేది సరే ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళ మీద కించపరిచేలాగా మాట్లాడితే అది తప్పు. కానీ అందులో క్రైస్తవుడు కూడా ఒప్పుకోడు అంటున్నాను నేను. మీరు ఎంత అరిసి ఎంత గొడవ పెట్టుకొని ఎంత డిబేట్ చేసినా కూడా ఏ క్రైస్తవు నాతో పాటు ఏ క్రైస్తవు కూడా ఒప్పుకోడు. ఆయన వాస్తవం మాట్లాడుతాడు, నిజం మాట్లాడుతాడు, ధర్మం మాట్లాడుతాడు, యథార్థ కోసం మాట్లాడుతూ ఉన్న చెడుని ఎండగడతా ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏదో రాముల వారు చెడు చేశారనేది మీ ఉద్దేశమా? ఎక్కడ చెడు చేశాడు? ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లో ఆయన చేసిన చెడుని ఎండగడతాడని చెప్పాను. రాముల వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రాముల వారి చెడుని ఈయన ఎండగడుతున్నారు. నేనేమంటానంటే రాముల వారి చెడుని ఈయన ఎండగడుతున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు చెడు అయింటే మీరు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అంటాను నేను. కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? లీగల్ గా ఎందుకు ప్రసిద్ధి కాలేదు? దానికే వస్తున్నా. విషయం ఏంటంటే చాలా మందికి ఈ వీడియోల మీద అవగాహన లేదు. అయితే ప్రవీణ్ పగడాల గారి అవగాహన వచ్చిందా చంపేశారా? ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాతే ఈ వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి తప్ప ఇంతకు ముందు సోషల్ మీడియాలో రక్షణ టీవీలో ఓపెన్ డిబేట్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఒకటి బ్రదర్, మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం. కరుణాకర్ సుగుణ ఛానల్లో ఉన్నాయండి డిబేట్స్. బ్రదర్ నేను చెప్పేది వినండి బ్రదర్, మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మన ఇద్దరు ఇంటర్వ్యూ 140 కోట్ల మంది భారతీయులు చూడాల్సిన అవసరం లేదుగా. లేదు అంటే చూసి తెలియదు. ఒక నిమిషం బ్రదర్, నేను చెప్పేది వినండి బ్రదర్. ఎంతమంది చూస్తారో మనకి అవగాహన లేదు, అవునా? చూసిన వాళ్ళలో వాటి మీద అభ్యంతరాలు ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు, అంటే కేసులు ఫైల్ చేసి ఉండొచ్చు, లేదా కమెంట్లు పెట్టి వెళ్ళండి అంటాను నేను. ఇప్పుడు మమ్మల్ని లీగల్ గా ఎవరు ఫైట్ చేయలేరు కదా. రాధా మనోహర్ దాస్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కూడా మేము వెళ్ళి కేసులు పెట్టాం కానీ ఎక్కడ కూడా దాడి చేయలేదండి. కరుణాకర్ సుగుణ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఎవరు దాడి చేసినా తప్పే, నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు ఎందుకు చేశారు దాడి అంటా నేను. ఎవరు లీగల్ గా ఎందుకు పోలేదు? అరే బ్రదర్, సో ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి చంపేశారంటారా? బ్రదర్ నేను చెప్తుందా
అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం ఎలా సంభవించిందో నేను బయటికి ఏమంటానంటే, రాకముందే మీరు మర్డర్ని ఎలా కన్ఫర్మ్ ఒకవేళ చేస్తారు ఇప్పుడు ఆయన ప్రవీణ్ గారు ఒకవేళ సీతమ్మ వారి కోసం అట్లా మాట్లాడి ఉంటే మనోభావాలు దెబ్బతిరిగే తట్టు ఉంటే ఆయన అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటది అనేది కూడా నా ఒపీనియన్. వేరే విధంగా ఆయన మాట్లాడుంటే మీరు- బాగుంటది అని మీరన్నట్లుగా- నేను అంటాను. నేను మీరన్నట్లుగా ఇందాక మనం అర్హులం ముస్లిం- కాదండి. ముస్లిం మత పెద్ద అయినటువంటి ఆ. సమీ గారు ఆయనకు వార్నింగ్ ఇచ్చారని, దాని ద్వారా ప్రవీణ్ పగడాల గారు క్షమాపణ చెప్పారని చెప్పారు. ఉమ్. ఇప్పుడు ఇదే హిందుత్వ వాదులు ఎవరైనా చూసినట్లయితే ఖండించేవాళ్ళు కదా, అప్పుడు ఆయన కూడా క్షమాపణ చెప్పేవాళ్ళు, లేకపోతే ఆ డిబేట్ ఎలా సాగేది అనేది బయటకు వచ్చేది. కానీ దాని మీద చాలా మందికి అవగాహన లేదు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఈ వీడియోలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు కొంతమంది. ఓకే, ఆ స్పందించడం కూడా తప్పే, ఎందుకంటే భౌతికంగా ఈ సమాజంలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఎవరైనా వ్యాఖ్యలు చేయడం కూడా తప్పే. నేను విన్నది తప్పే కాదంటలే, కానీ ఒకటి చనిపోయిన వ్యక్తి శివునితో సమానం అని చెప్పి ఎవరో ఒక ఆయన చెప్తా ఉన్నారు. చాలా చక్కగా మాట్లాడు ఒక హిందూ సోదరుడు. అలా అనవద్దండి, ఇలా అనవద్దు, ఎందుకంటే మేము మా దృష్టిలో చనిపోయిన వ్యక్తి శివునితో సమానము, శవం శివునితో సమానము అని చెప్పన్నారు. సో మళ్ళీ అలా అంటే అప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరే అన్నారుగా ఒక అంటే హిందువుల్లో ఒక పెద్ద ఆయన వచ్చి చనిపోయిన వ్యక్తిని శివునితో భావిస్తున్నాం అంటూ ఆయన అన్నట్లుగా మీరు చెప్పారుగా, అంటే ఆయన గౌరవించినట్లుగా నేనేమంటానంటే హిందూ ధర్మం అనేది చాలా గొప్పదండి, చాలా ఎథిక్స్ ఉన్నాయి, చాలా మంచి ఉంది దానిలో. ఆ గొప్పతనాన్ని బయటికి ఎందుకు తీసుకురావట్లేదు అంట నేను. పూజారీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎందుకు మంచిని బోధించట్లేదు? నువ్వు ధర్మాన్ని ఎందుకు బోధించట్లేదు? అసలు ధర్మం అంటే ఏంటి? అసలు క్రిస్టియానిటీకి లేనిది, ముస్లింటికి లేనిది ధర్మ రక్షణ, ధర్మం అని చెప్పి బట్టలు చింపుకునే వారు ఎవరైనా ఉన్నట్టు హైందవులే. మళ్ళీ ఆ ధర్మాన్ని నువ్వు ఎందుకు బయటికి తీసుకురావట్లేదు అంటున్నా నేను. ఎవరు బ్రదర్? మతం పేరుతో చాలా మంది, అంటే హైందవులే కాదు, మతం పేరుతో చాలా మంది బట్టలు చించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఆ మత ప్రబోధకులు ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు, ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. నా పిలుపు అండి, నా ఒక విన్నపము, నా రిక్వెస్ట్ ఈ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు పూజారులకు కానీ పెద్దవారికి ఏమంటా ఉన్నానంటే, హిందూ సమాజంలో చాలా మంచి గొప్ప కల్చర్ ఉందా అంట నేను. ఎందుకంటే ప్రపంచం మొత్తం చూస్తే స్త్రీకి ఇచ్చిన విలువ కానీ, స్త్రీకి ఇచ్చిన గొప్ప వాల్యూ కానీ హిందూ ధర్మంలో ఉంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ మీరు ఇప్పుడు మాట్లాడినట్లే ప్రవీణ్ పగడాల గారు కానీ, లేకపోతే ఇదే విధంగా మాట్లాడేవారు వ్యక్తులు కానీ ఇదే విధంగా మాట్లాడితే అందరూ గౌరవిస్తాం కదా, అందరూ గౌరవిస్తారు కదా. మంచితనాన్ని మాట్లాడాడు, మానవత్వాన్ని మాట్లాడాడు, దాంతో హిందూ ధర్మంలో ఉన్న చెడుతనాన్ని కూడా మాట్లాడాడు. హిందూ ధర్మ చరిత్రం లేదా? ఈ రోజు ప్రతి ఒక్కరు క్రైస్తవులకు వెళ్ళిపోతా ఉన్నారు అంటే దళితుల్ని ఏ మతంలో అయినా సరే ఆ మతానికి చెందినటువంటి ప్రబోధకులు మాత్రం వారి ఉనికి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే నిజంగా ఈరోజు అసలు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా చెప్తూ ఉంటారు. అవును, అన్ని మతాలు సమానంగా భావిస్తూ ఉంటారు. అలాంటి దేశం అనలేదు, అట్లా ఏ దేశం అనలేదు. నా భారతదేశం గొప్పదండి, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అంట నేను. నా భారతదేశం నేర్పించింది అదండి, భారతీయ గొప్పతనం అది. బ్రదర్ నేను అనే మాటలు కూడా అవతల నేర్చుకోవాలంట నేను. ఎగ్జాక్ట్లీ నేను చెప్తుంది అదే బ్రదర్. ఇక్కడ ఉన్న ట్రెడిషన్, ఇక్కడ ఉన్న కల్చర్ బయట దేశాల్లో లేవే. మీ కమ్యూనిటీలో ఉన్నవారు ప్రతి ఒక్కరు మీలాగే ఆలోచిస్తే అందరూ గౌరవిస్తారేమో, హిందూ ధర్మం అందరూ మీలాగే మాట్లాడుతున్నారా? హిందూ ధర్మం అందరూ మీలాగే మాట్లాడుతున్నారా? ఉంది. అట్ ద సేమ్ టైమ్ కుల వివక్ష కేవలం హిందూ మతమే కాదు, ఏ మతంలో అయినా కుల వివక్షను ఉన్నాయి. మీరు కేవలం హిందూ ధర్మాన్ని లేకపోతే హిందూ మతాన్ని తప్పుపట్టడం కూడా తప్పే. నేను చెప్పేది మీ మతంలో లేవంటారా? మీ మతంలో లేవంటారా? చెడు ఉంటే ఒప్పుకుంటాను. మీ మతంలో లేవా? చెడు లేదా? మతమే కాదు. ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మీ మతంలో మతమే కాదంటా నేను. నా మార్గం అని చెప్పి అంటాను నేను. మతం అంటే నేను ఒప్పుకోను. ఫర్ ద కాన్స్టిట్యూషన్ క్రిస్టియన్ మతం మార్గం అయితే మరి హిందూ మతం క్రిస్టియన్ అని చెప్పి అనుకుంటాను తప్ప క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజన్. నేను తప్పట్లా. నేను ఎందుకు తప్పట్లేదంటే నాకు మెచ్యూరిటీ ఉంది. మీ వ్యక్తిగత అభిప్రాయాలను మీ మతం గురించి మీరు చెప్పేటువంటి స్వేచ్ఛ మీకుంది కాదంటే, కానీ మీకు మతానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని మీరు చెప్పొచ్చు, కానీ పరమతాన్ని దూషిస్తేనే మీ మతం గొప్పది ఎలా అయింది? గౌరవించంట. పరమతాన్ని దూషిస్తేనే మీ మతం గొప్పది ఎలా అయింది? దూషించొద్దు, గౌరవించంట. అందరూ అలాగే ఉండాలిగా, మీలాగే. నేను దూషించను, అందరూ మీలాగే ఉండాలిగా, ఉండాలి అంట నేను. కోరుకునేది అందరూ మీలాగే ఉండాలిగా, ఉండాలి. నేను కోరుకునేది ఉండరు, పురుగులు ఉన్నారు.
ఆ పురుగుల్లో అది ఇందాక నుంచి ఒప్పుకోవాలి కదా మీరు. ప్రవీణ్ అనే మీరు ప్రవీణ్ అన్నని పురుగు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవరు? ప్రవీణ్ అన్న అనే వ్యక్తి ఆయన పురుగు నేను కాడు. చెప్తుంది అదే, నేను చెప్తుంది అదే Yes. బ్రదర్. మళ్ళీ మీరు నా మీద నిందేస్తున్నారు మీరు. Hmm. నేను ఇందాక నుంచి చెప్తుంది పురుగులు ఒకటే. ఉన్నారు Hmm? కానీ ప్రవీణ్ అన్న అనే వ్యక్తి పురుగు గాడు. ప్రవీణ్ పగడాల పురుగు అని నేను ఎప్పుడైనా చెప్పానా? ఈజ్ అ డిఫరెంట్ నేను చెప్పానా? లేదు మీరు చెప్పలేదు ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ అండి. Hmm. ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. పురుగులు ఉన్నారు, Hmm. దూషించే వాళ్ళు ఉన్నారు, తిట్టేటోళ్ళు ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. Hmm. అలాంటి వారికి నేను ఎన్నోసార్లు కాదు చెప్పాను కూడా, బ్రదర్, నేను నీ అడిగేది మతాన్ని ఏంటంటే నువ్వు పాటించు, ఇతర మతాలని నువ్వు గౌరవించని సరే, చెప్పంటావు. ఎందుకంటే నువ్వు దేవుని చూడలే, నేను దేవుని చూడలే, ప్రవీణ్ నువ్వు పగడాల నరకాన్ని గారు చూడలే, నేను నరకాన్ని చూడలే. ఎన్ని రోజుల్లో బ్రతుకుంటామో ఎవరు Brother, చూడలేదు. ఒక కలిసి మనిషిలో ఉన్నప్పుడు కలదు సుఖం అన్నట్టు Hmm. కలిసి ఉంటే సరే, నేను ఒకటి చెప్తా వింటారా? ఎస్ ప్రతి మనిషిలో మంచి ఉంటది, చెడు చెడు ఉంటది. ఉంటుంది. ఎస్ అవునా? ఎస్